నేను ఊచకోతంటూ మొదలు పెడితే ఈ ఊర్లో శ్మశానం కూడా సరిపోదు నా కొడక. ఇక ట్రైలర్ లో ఈ డైలాగు మొత్తం మోగించేసింది అనుకోండి. ఇక ట్రైలర్లోనే ఈ డైలాగ్ ఇట్లుంటే ఇక సినిమాలు ఎట్లుంటుందో అని చెప్పేసి అది ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి నేను పోయి చూసినాను అనమాట. ఈ రోజే రిలీజ్ అయింది. ఇక దీంట్లో గోపిచంద్ అయితే డ్యూయల్ రోల్ లెక్క అన్న తమ్ముడు లెక్క కనిపించిండు. ఇక అన్న భీమ మాస్ వైలెంట్ లెక్క అయితే తమ్ముడు రామ ఫుల్ ఆపోజిట్ శుద్ధ పూజ లెక్క భలే డిజైన్ చేసిండు క్యారెక్టర్. ఇక దీంట్లో 6 అడుగుల బుల్లెట్ లుక్స్ విషయానికి వస్తే రచ్చో రచ్చేస్తే రచ్చో బేహ అసలు అద్దర కొట్టేసిండు అనుకోండి. ఇక ఆయన డైలాగ్ ల రైమింగ్ టైమింగ్ ఆ పంచులు ఇక ఆ దిమాగ్ తోని ఆగమాగం పట్టించిండు. ఇక గట్లనే లాస్ట్ ల క్లైమాక్స్ విషయానికి వస్తే లాస్ట్ క్లైమాక్స్ లో 10 నిమిషాలు అసలు విశ్వ రూపం చూపించిండు. ఇంకా ఆయన యాక్టింగ్ తోని మస్తు చేసిండు తెలుసా. చాలా రోజుల తర్వాత గోపిచంద్ ఇట్లా కొత్త యాంగిల్ లో చూసినట్టు అనిపించింది. ఇక ఫస్ట్ హాఫ్ లో 20 నిమిషాలు కామెడీతోని జనాల్ని నవ్వించి కూసోబెట్టిండు. గట్లనే యాక్షన్ సీక్వెన్స్ లతోని జనాల్ని కూసోబెట్టిండు అని అనిపించింది. ఇక ఈ సినిమాలో మ్యూజిక్ అయితే అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ రవి బన్సూర్ కొట్టిండు చూడండి, ఉత్తి కారేసిండు అనిపించింది. అసలు మస్తు అనిపించింది, పిచ్చి లేచింది ఇక ఆ స్కోర్ అంతా. ఇక మెయిన్ గా ఈ సినిమాలో హైలైట్ ఏంటంటే సినిమాటోగ్రఫీ మేకింగ్ పరంగా కూడా మస్తు తీసిండు అనిపించింది. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే మాలవిక శర్మ ఇక ఈమెను మంచిగా సెక్సీగా చూపించారు, అట్లనే క్యూట్ కూడా వేసింది. ఇక ప్రియా భవానీ శంకర్ క్యారెక్టర్ అయితే జరంత రౌడీ పిల్ల లెక్క అల్లరి పిల్ల లెక్క కనిపించిన గానీ లాస్ట్ క్లైమాక్స్ దగ్గర జరంత మెచ్యూర్ గా యాక్టింగ్ చేసి మెప్పించింది అందరినీ. ఇక గదొక్కటే కాకుండా మొత్తానికి లాస్ట్ 10 నిమిషాలు అయితే విశ్వ రూపం సృష్టించిండు, బీభత్సం సృష్టించిండు. ఇక లాస్ట్ కి ఆ ఫైట్ సీక్వెన్సెస్ కి కామెడీకి బ్రదర్ ఎమోషన్స్ కి అయితే జనాలు మంచిగానే కనెక్ట్ అవుతారు అనిపించింది. ఇక లాస్ట్ కి మాస్ ఆడియన్స్ కి అయితే గట్టిగా పండగ చేసుకోవచ్చు అనిపించింది. ఇంతకీ గోపిచంద్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వెంటనే పోయి చూడురిగా. చూసిన తర్వాత ఏమనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టారు. గట్లనే అడుగు గంట ఉంటుంది, అది కూడా నొక్కురి. మళ్ళీ వస్తా.